మొత్తానికైతే శివాని కళాశాలలో ఈరోజు ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి అయితే మాత్రం కలకలం రేపింది. అటు తల్లిదండ్రులు కడుపుకోత మిగిలింది. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించిల్లు. అక్కడ సంబంధించి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఏబిఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నరేష్ ఉన్నాడు. ఒకసారి ఈ ఘటన మనం ఎలా చూడవచ్చు, తర్వాత అక్కడ అసలు ఏం జరిగిందో వాస్తవ పరిస్థితి అడిగే పరిస్థితి తెలుసుకుందాం. చెప్పు నరేష్, మరి అక్కడ సంబంధించి ఏం జరిగింది, ఆ విద్యార్థిని మృతి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు? మృతురాలి పైన గాయాలు ఉన్నాయి. మెడ భాగంలో కోసినట్టు గాయం ఉంది. చేయి దగ్గర ఇట్లా నరల చేయి దగ్గర కోసినట్టు ఉంది. అనుమాన స్థితిలో అమ్మాయి చనిపోవడం జరిగింది. ఒకవేళ అమ్మాయి కనుక కడుపు నొప్పి లేచినా, జ్వరం వచ్చినా, జ్వరం తెచ్చినా కానీ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఇవ్వాలి. కానీ ఏం జరగలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అమ్మాయికి కావాలని చెప్తే కాలేజీల్లో మరి కాలేజ్ యాజమాన్యం ఇబ్బంది పెట్టి చనిపోయిందా, లేకపోతే దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియలేదు. వాళ్ళు ఆ సీసీ కెమెరా చూస్తే 30 సెకండ్ల సీసీ రికార్డు కూడా కట్ చేసినట్టు కనిపిస్తుంది. పొద్దున్నగా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కాలేజీ ముందే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అమ్మాయి ఆత్మహత్యకు గల కారణాల పైన విచారణ జరిపించి కాలేజీ పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కాలేజీ అమ్మాయి చనిపోయిన కుటుంబానికి, అమ్మాయి మృతురాల కుటుంబానికి ఆర్థిక సాయం అందించే విధంగా ఆ యాజమాన్యం పైన ఒత్తిడి తేవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే మీరు చెప్పండి, యాజమాన్యం తోటి అక్కడ సంబంధించిన వాళ్ళ సంస్థ సంబంధించి వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిల్లా? అసలు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అయితే వాళ్ళ ఫోన్లను స్విచ్ ఆఫ్ పెట్టుకొని వాళ్ళు అందుబాటులో లేరు. వాళ్ళకి సంబంధించిన కొంతమంది కాలేజీ యాజమాన్యాలకు సంబంధించిన వ్యక్తులు వస్తే ఆ వ్యక్తులతో మాట్లాడినాం. మేము మాట్లాడి ఏమన్నా ఉంటే మాట్లాడదాం, చేద్దాం అని చెప్పి మాట్లాడడం జరిగింది. కాకపోతే పూర్తిగా అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేద్దామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు అడ్మిషన్ల సందర్భంలో మాత్రమే వీళ్ళు ప్రతిదీ మా దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మా దగ్గర ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, మా దగ్గర ఫ్యాకల్టీ ఉందని చెప్పుకుంటూ ఆ సంబంధించిన ఫీజులకు సంబంధించి కూడా ప్రతిదీ కూడా వీళ్ళు క్షుణ్ణంగా చెప్పి అందుబాటులో ఉండే యాజమాన్యం మరి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎందుకు ఉండలేదు? ఎలా చూడొచ్చు దీన్ని? ఒక సమస్య ఎదురైన వెంటనే ఒక అమ్మాయి చనిపోగానే అక్కడ సాయంత్రం మార్నింగ్ చనిపోయిన ఊటా చనిపోయిన బాడీని మ్యాక్సీ హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ చనిపోయినాక నిర్ధారణ అయినాక ఎంజిఎం తీసుకుపోయి విద్యార్థి తల్లులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. అదేవిధంగా కాలేజీలో అన్ని విధాల మా కాలేజీ ముందంజలో ఉండి నేటు విద్యార్థులు మా దగ్గర చదువుకొని ర్యాంకులు కొడుతున్నారు. మంచి ఫుడ్, మంచి ఎడ్యుకేషన్ అని చెప్పి మాయమాటలు చెప్పి అడ్మిషన్ తీసుకొని ఇప్పుడు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అన్ని చేయడం జరుగుతుంది. ఒక బ్రాంచ్ పేరు మీద పర్మిషన్ తీసుకొని 4-5 బ్రాంచ్లు ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా ఈ విద్యార్థులు తరలించిన ఫీజులకు చేస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక విద్యాశాఖ అధికారులు ఎమ్మెల్యే స్పందించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ శివాని సంబంధించినటువంటి సంస్థ పైన అంటే ఈ బ్రాంచ్లు అనేక ఉన్నాయి, వీటికి ఏదైతే ఒకటే చోట అనుమతులు ఉన్నాయి, మిగతా చోట్ల లేవు, ఇవన్నీ నడిపిస్తున్న వీళ్ళు క్యాంపస్లను పెట్టున్నారు, హాస్టల్ పెట్టిళ్ళు, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యం ఎక్కువ ఉందని చెప్పి కొంత ఆరోపణలు వినబడుతున్నాయి. ఎలా చూస్తుంటుంది ఈ అంశాన్ని? ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని వీళ్ళు 4-5 ఇక్కడ ఒకటి మన శివాని ఇక్కడ మన భీమారంలో పర్మిషన్ ఉన్నది. భీమారం 2, చింతగడ దగ్గర ఒకటి, మన తిరుమలపాడ దగ్గర ఒకటి, ఇట్లా ఇంకో 4-5 బ్రాంచ్లు ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా ఫీజులు తొప్పి చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఓకే, సో మీరు ప్రభుత్వాన్ని తర్వాత అధికారులను ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటికే జీవితంలో ఉన్న విచ్చలవిడిగా విద్యార్థి లక్షల ఫీజులో నోట్లు చేస్తున్న వాటిని అదే యజమాని తీసుకొని పర్మిషన్ లేని కాలేజ్ అయినా స్కూల్ అయినా అది కూడా రద్దు చేసి అదేవిధంగా ఒకటే భాష పర్మిషన్ ఇవ్వాలి, ఎక్కువ భాషలు పెట్టుకోవడాన్ని వ్యతిరేకించాలని చెప్పి చేస్తా ఉన్నాం. ఓకే, సో మొత్తానికి అయితే అమ్మాయి ప్రాణం మీద పోయింది. సార్ ప్రాణం మరి బలవన్మరణం పాల్పడ్డదా, లేదు అంటే ఇంకేమైనా జరిగి ఉందా? ఒకవేళ ఆత్మహత్య కనుక చేసుకుంటే ఆత్మహత్య గల కారణాలు ఏంటి? అంటే నిజంగా కనుక ఆ అమ్మాయి పరీక్షలో రాయలేకపోయినందుకు తన తండ్రికి మరి నన్ను క్షమించు నాన్న అని చెప్పేసి నిజంగా లెటర్ రాసిందా?
అనేది అయితే పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ అనంతరం అయితే తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి అయితే విద్యార్థి సంఘాల నేతలు కూడా చెప్పేది ఏంటంటే ఈ శివానికి సంబంధించి వీళ్ళు బ్రాంచ్లు అనేక ఉన్నాయి, వీళ్ళకి సంబంధించిన అనుమతులు ఒక చోట ఉంటాయి, తర్వాత సౌకర్యాలు లేకుండా లక్షల్లో ఫీజులు వాళ్ళు చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయానికి గురి చేసుకుంటూ ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు అందుబాటులో ఉండకుండా వారి యొక్క సంబంధించిన మధ్య వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వారిపైన చర్య తీసుకోవాలి అనేది వారు కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ నరేష్. థ్యాంక్ యూ. ఇదే అంశంపై మరికొందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.